ఎంతో టేస్టీగా ఉండే అటుకులు మిర్చిని మరి తయారు చేసేసుకుందామా? నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. ఈరోజు పిల్లలందరికీ స్కూల్ సెలవు కదా! అలాగే పిల్లలు ఏదో ఒకటి చేసి పెట్టమని అడుగుతారు. చాలా అటుకులు మిక్చర్ అండి. ఎక్కువ ఆయిల్ వేయకుండా, అటుకుల్ని డీప్ ఫ్రై చేయకుండా క్రిస్పీగా ఎలాగో చేసి చూపించేస్తాను. మరి వచ్చేసేయండి మన కిచెన్‌లోకి. చూడండి ఫ్రెండ్స్, నేను హాఫ్ కేజీ అటుకులు తీసుకున్నాను. ఇలాగా ఈ అటుకుల్ని తీసుకొని శుభ్రంగా దీంట్లో ఎలాంటి చెత్త అది లేకుండా జల్లించేసుకోవాలండి. బాగా చెరుక్కోవాలి. మరి ఇందులోనూ చిన్న చిన్న ఏమన్నా ఉంటాయి కదా, ఏంటవి బియ్యం ఆడినప్పుడు వస్తూ ఉంటాయి కదా పొట్టు లాంటివి, అవన్నీ కూడా జాగ్రత్తగా జల్లించేసి పెట్టేసుకోవాలి పక్కన. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక కడాయి తీసుకున్నాను. ఇప్పుడు మందపాటి కడాయి తీసుకోవాలా. అటుకుల్ని మనం వేసేసుకుందాం. అటుకుల్ని వేసేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని వేపుకోవాలండి. అలాగే నెమ్మదిగాను, అప్పుడే క్రిస్పీగా అవుతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేపుకుందాం ఇలాగా. ఇవిగానండి అటుకులు అయిపోయినాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం 10 మినిట్స్ వేపుకున్నాం. ఆల్రెడీ క్రిస్పీగా అయిపోయినాయి. ఆయిల్లో వేపకుండానే చూసారా, క్రిస్పీగా అయిపోయినాయి. ఇలా అంటే ఇది అయిపోతున్నాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని అటుకులు పక్కన పెట్టుకుందాం. ఇవి హాఫ్ కేజీ అటుకులు అండి. ఇవి వేయించుకున్న అటుకులను పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను. ఒక ఐరన్ మూకుడు పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు పల్లీలండి, వేరుశనగుల్ని వేపుకుందాం. ఇలా వేపేసుకోవడమే. ఇదిగోండి పల్లీలు వేగిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. జీడిపప్పులండి, ఒక గుప్పుడు జీడిపప్పులు, ఇవి కూడా వేపేసుకుందాం. ఇలాగా ఎక్కువ వేపాల్సిన లేదు. ఆల్రెడీ కాగుంది కదా నూనె, త్వరగా వేగిపోద్ది. వేగిపోయినాయండి, పక్కన పెట్టేసుకుందాం. ఇవి కూడా తీసేసి ఎండు కొబ్బరి అండి, ఒక చిప్ప చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇవి కూడా వేపేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అయిపోయినాయండి, పక్కన తీసుకుందాం ఎండు కొబ్బరి ముక్కలు కూడా. ఇప్పుడు కిస్మిస్ అండి, ఎండు ద్రాక్ష 10 నుంచో 15 తీసుకుందాం. ఇది కూడా వేపేసుకుందాం. ఇలాగా అయిపోయినాయండి, తీసేసుకుందాం పక్కకి. మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నానండి. చిన్నది మూకుడు పెట్టుకున్నాను. పుట్నాలండి, 3 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకుందాం. అంటే వేపిన శనగపప్పు అండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. వేసుకుంటే దాన్ని కూడా వేయించుకొని తీసేసుకుందాం. అయిపోయిందండి, దాన్ని కూడా తీసేసుకుందాం, పక్కకు పెట్టేసుకుందాం. ఆల్రెడీ ఆయిల్ కాగుంది కదా. 4-5 రెబ్బల కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్లో మనం వేసేసుకుందాం. ఇలాగా బాగా వేగాలండి, మంచిగా క్రిస్పీగా అవుతేనే బాగుంటుంది అనమాట. 6 వెల్లుల్లిపాయ రేకల్ని దంచుకొని వేసుకుందామండి. మంచి సువాసన వస్తుంది అనమాట మిక్చర్కి. అది కూడా వేపుకుందాం మంచిగా. నువ్వులండి, 3 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నాను. నువ్వులు వేసేసుకుంటున్నాను. ఫస్ట్లో వేస్తే మాడిపోతాయి కదా, అందుకని చెప్పి లాస్ట్లో వేయాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి, చాలా సువాసన చాలా బాగుంటుంది. వేసుకుంటేనే చాలా బాగుంటుందండి సువాసన. ఇలా వేసేసుకోండి. 1 స్పూను పసుపు వేసుకుందాం. సరిపడా సాల్ట్ వేసుకుందామండి. చూసుకొని మళ్ళీ వేసుకుందాం కలుపుకునేటప్పుడు. ఎక్కువ వేసుకోకుండా సరిపడా సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను పచ్చిమిరపకాయలు తక్కువ వేసాను కదా, 3 వేసాను. కారం వేసాను. అంతేనండి, వేగిపోయింది. వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదా దంచుకొని, మంచి సువాసన వచ్చేస్తున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక్కొక్కటి వేయించి పెట్టుకున్నాం కదండి అటుకులు మిక్చర్లో, ఈ ఒక్కొక్కటి వేసేసుకుందాం మనం. ఇక చూడండి, ఒక్కొక్కటి వేసేసుకుందాం. ఇలాగా వేసేసుకొని అన్నీని కలిపేసుకుందాం. ఇగో పుట్నాల పప్పు, అన్నీ జీడిపప్పులు అన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం. అన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు నువ్వులు, కారం అన్నీ లాస్ట్లో మనం వేసుకున్నాం కదా, అవి కూడా మనం ఇందులో వేసేసుకొని కలిపేసుకుందామండి. ఇందులో 1 స్పూను పంచదార పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. పౌడర్ చేసుకున్నాను, అది కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఇలా వేళ్లతో, ఎందుకంటే మళ్ళీ ఇరిగిపోతాయి కదండి అటుకులు, ఇలా వేళ్లతోటి మనం అన్నీ ఇలా కలుపుకోవాలండి. ఇలా
ఇలా కలిపి చూపిస్తాను మరి మీకు. మన అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. కలిపి చూపిస్తాను. ఇలా అనుకుందామంటే కలుపుకొని అన్నీ మంచిగా కలుస్తాయి అన్నమాట. మన గరిటె పెట్టి కలిపితే కనుక అటుకులు విడిపోతాయి కదా, ఇరిగిపోతాయి. అంతేనండి, అయిపోయింది. అన్నీ కలిసిపోయినట్టే. ఇంకో ఇలాగా మనం ఒక్కసారి సింపుల్గా ఇలా అన్నేసుకోవడమేనండి. ఇదిగోనండి, ఎంతో టేస్టీ అటుకుల మిర్చి రెడీ అయిపోయింది. మరి డిష్ అవుట్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అటుకుల మిక్చర్, పోహా మిక్చర్ రెడీ చేసుకున్నాం మన ఇంట్లోనే. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఇలాగ ట్రై చేసేసేయండి. మరి అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి టేస్ట్ చేయాలి కదండి, చాలా బాగుంటుంది. నాకు తెలుసు చాలా సూపర్గా ఉంటుందండి. అటుకుల మిక్చర్ చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. మనం ఆయిల్లో అటుకుల్ని డీప్ ఫ్రై చేసుకోలేదు. ఇగో చూడండి, మరి తినేస్తున్నాను. బా, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. చాలా బాగుంది. వెల్లుల్లిపాయని చెదగొట్టుకేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.